హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు సొరకాయ దప్పడం ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేదు, చాలా రుచిగా ఉంటుంది. అమ్మమ్మల కాలం నాటి పాతకాలం వంట ఇది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా సొరకాయని తీసుకుని దానిని 2 ముక్కలుగా కట్ చేసి దానిపైన తొక్కను పీల్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేయండి. నేను సగం సొరకాయని మాత్రమే కూర కోసం వాడుతున్నానండి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయంత చింతపండుని తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు వాటర్ పోసుకుని నానబెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 2 గిన్నెలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసిన ముక్కలు, 2 కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వాటిని కలుపుతూ దూరగా వేయించండి. ఆనియన్స్ని 2 నిమిషాలు వేయించి ఇలా దూరగా వేగిన తర్వాత దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోండి. తర్వాత తాలింపంతా కలిసేటట్టు కలిపి దానిలో 1½ స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసి అంతా బాగా కలిసేటట్టు కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. 5 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత మూత తీసి దానిలో 1½ స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి కారం అంతా ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుతూ వేయించండి. ఇలా 5 నిమిషాలు కలుపుతూ వేయించిన తర్వాత దానిలో ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జు వేసుకుని ఒకసారి కలపండి. మనం పులుసు కూర చేస్తున్నాం కాబట్టి మీకు ఎంత పులుసు కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కూరంతా ఒకసారి కలుపుకుని 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా సొరకాయ పూర్తిగా ఉడికిన తర్వాత దానిలో కొంచెం బెల్లం వేసుకుని కలిపి మరో 2 నిమిషాలు ఉడకనిచ్చి దానిపై కొంచెం కొత్తిమీర చల్లి దించేయండి. అంతేనండి, కమ్మనైన రుచితో సొరకాయ దప్పలం రెడీ అయిందండి. ఇది రైస్లోకి చాలా రుచిగా ఉంటుందండి. ఈ సింపుల్ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.